ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వేడుకలను జరుపుకునే వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు. మీరు కూడా మన ఛానల్లో మీ వారి కోసం ఇలా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి వారం రోజుల ముందుగా ఫోటోను వారి యొక్క డీటెయిల్స్ను సెండ్ చేయడం ద్వారా ఆ తేదీ నాడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు విశేషమైన ఆదివారం మరియు మహానక్షత్రాలు. అటువంటి విశేషమైన ఈ రోజున ఎటువంటి పూజలను మరియు ఎటువంటి పరిహారాలను ఆచరించాలో ఈ వీడియోలో జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. ఈరోజు ఆదివారం సందర్భంగా 3 పరిహారాల గురించి చెప్పడం జరిగింది. అందరూ జాగ్రత్తగా చూడండి. మరియు నేటి వీడియోను పంచాంగ అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 4/2/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, నవమి, అనురాధ నక్షత్రం, వారం ఆదివారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. కార్యసిద్ధి అంశంలో ఉదయం చేయవలసిన దివ్యమైన పూజా విధానం ఏమిటో చూద్దాం. ఈరోజు దివ్యమైన పూజా విధానంలో మహానక్షత్రం, ఆదివారం, నవమి ఇలాంటి విశేషమైన రోజున రాజకీయంలో అభివృద్ధి మరియు మంచి ఉద్యోగంలో ఉన్నత స్థాయి కోసం యోగ్యతకు మరియు గృహయోగం మరియు ఒకవేళ సగం కట్టి ఆగిపోయిన గృహం ఇలాంటి పనులు జరగడానికి ఈరోజు అద్భుతంగా అయిన రోజు. ఈరోజు ఆ పరమశివుడిని పూజించాలి. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివుడి యొక్క ఫోటో ఉన్న ఒక పీటపై ఉంచి కొద్దిగా విభూది, తెల్ల ఆవాలను కలిపి శివ అష్టోత్తరం చదువుతూ శివలింగాన్ని అర్చించాలి. ఇలా విభూది, తెల్ల ఆవాలతో అర్చించి తదుపరి గంగాజలంతో కూడా శివలింగాన్ని లేదా ఆ శివుడి యొక్క ఫోటోకు అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత ఆ గంగాజలం, విభూది, తెల్ల ఆవాలు కలిసిన ఆ గంధాన్ని మనం నుదుటిన రాసుకొని ఆ శివలింగాన్ని లేదా శివుడి యొక్క ఫోటోను కడిగి యథాశక్తి పూజించి బిల్వదళాలతో అలంకరించి ఆ పరమేశ్వరుడిని సంకల్పం చేసుకొని ఆరాధించడం వలన మన సంకల్పం ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అద్భుతమైన పూజా విధానం అందరూ ఈరోజు ఆచరించండి, శుభం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రస్తుతం విశాఖ నక్షత్రం అంటే అధిపతి అగ్నిదేవుడు. తదుపరి అనురాధ నక్షత్రం అంటే మిత్రుడు, అధిపతి అంటే సూర్యుడు. ఈరోజు ముఖ్యంగా ఆ సూర్యదేవునికి అనుగ్రహం కోసం మరియు సూర్యుడు ఆరోగ్యకారకుడు, జ్యోతిషకారకుడు, ఆత్మకారకుడు కాబట్టి ఈరోజు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కోసం మనం పఠించవలసిన మంత్రం ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః. అందరూ ఈరోజు ఆ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. తదుపరి సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు 3 పరిహారాల గురించి తెలుసుకునే ముందు కార్యక్రమాన్ని కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది చూసి షేర్ చేయడం ద్వారా చాలామందికి వారి యొక్క సమస్యలకు పరిహారానికి వీడియో ఉపయోగపడుతుంది. సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన 3 పరిహారాలలో మొదటిది, మన ఇంట్లో నవధాన్యాలు ఉంటే అన్నింటినీ కొన్ని కొన్ని తీసుకొని ఆ నవధాన్యాలను ఒక చెంబులో కానీ, ఒక రాగి గ్లాసులో కానీ, ఒక కంచంలో కానీ పోసి ఆ నవధాన్యాలను మధ్యలో ఒక మట్టి ప్రమిదను ఉంచి 2 వత్తులు ఒక వత్తిగా చేసి వెలిగించండి. ఇలా వెలిగించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. లేదా నవగ్రహ స్తోత్రం రాని వారు అన్ని గ్రహాలను ఒకసారి తలుచుకోండి. తదుపరి దీపాన్ని దేవుని దగ్గర పెట్టి ఆ నవధాన్యాలను ఇంటి బయట చెట్ల మొదట్లో వేసేయండి. ఇలా చేయడం వలన జన్మ జాతకంలో ఎటువంటి ఆపదలు ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు ఏర్పడతాయి. అద్భుతమైన పూజా పరిహారం, తప్పకుండా దీన్ని అందరూ ఆచరించండి. తదుపరి రెండవ పరిహారం గురించి తెలుసుకుందాం. సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన రెండవ పరిహారం అద్భుతమైన పరిహారం. ఈరోజు అమ్మవారిని పూజించడం. ఈరోజు దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో అర్చించి ఎర్రటి చక్కెర అంటే ఎర్రటి కండ చక్కెర నైవేద్యం పెట్టి మరియు ఒత్తులను కుంకుమలో అద్ది ఆ ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈరోజు ఎర్రటి పుష్పాలు, ఎర్రటి చక్కెర మరియు ఎర్రటి వత్తులతో ఆ దుర్గాదేవిని ఆరాధించిన వారికి దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. మరియు వశీకరణ ప్రయోగం, చెడు ప్రయోగం, క్షుద్ర ప్రయోగం లాంటివి కూడా నశిస్తాయి. మరియు భార్యాభర్తల మధ్య ఆకర్షణ కోసం కూడా ఈరోజు దుర్గాదేవిని ఈ విధంగా పూజించి దీపాన్ని వెలిగించండి.
శుభం కలుగుతుంది. అద్భుతమైన పూజా పరిహారం అందరూ ఆచరించండి. తదుపరి సంకల్ప సిద్ధి అంశంలో మూడవ పరిహారం మరియు చివరి పరిహారం గురించి తెలుసుకుందాం. సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన చివరి పరిహారం ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి రావాలి. ముఖ్యంగా పిల్లలు ఉంటే పిల్లలను కూడా తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేసించి సింధూరాన్ని నుదుటిన ధరింపజేయడం మరియు మీరు కూడా ధరించండి. ఇలా చేయడం వలన జన్మ జాతకంలో సాడేషాతి శని దోషాలు ఉంటే తగ్గుతాయి మరియు పిల్లలకు బాలారిష్ట దోషాలు ఉంటే తొలగిపోతాయి. అద్భుతమైన పూజా పరిహారం తప్పకుండా ఈరోజు సాయంత్రం ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.